ఒడిశా రాష్ట్రానికి చెందిన రుచికరమైన ఆహార పదార్థాలతో శిల్పారామంలో ఒడిశా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాత వంటకాలు సందర్శకులకు నోరూరుస్తున్నాయి. మొత్తం 30కి పైగా స్టాల్స్ లో ప్రదర్శనకు ఉంచిన రకరకాల వంటకాలను ఆస్వాదిస్తున్నామని సందర్శకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. మాదాపూర్లోని శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఒడిశాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారాలు కూడా ఇక్కడ సందడి చేస్తూ ఉన్నాయి. దాదాపు 30 స్టాల్స్లో ఒడిశాలో ప్రఖ్యాతి పొందినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. 3 రోజుల పాటు కూడా ఈ ప్రదర్శన జరగబోతుంది. 6వ తేదీన ప్రారంభమైంది, 8వ తేదీన ముగియనుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒడిశాలో ప్రత్యేకించి చేసేటువంటి రకరకాల ఆహార పదార్థాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు. మన తెలంగాణలో అయితే జున్ను ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒడిశాలో చెన్నాఫుడి అనే ఇటువంటి ఈ ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. అచ్చం జున్ను లాంటి టేస్టే కూడా ఇది ఉంటుంది. ఇక రకరకాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు అయితే ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. వచ్చినటువంటి సందర్శకులంతా కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత అంటే ఈరోజు వీకెండ్ కూడా కావడంతో కూడా భారీగా సందర్శకులు అయితే ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను రుచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉంటాము, హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఉంటారు. హైదరాబాద్ని ఒక మినీ ఇండియాగా కూడా పిలుచుకోవచ్చు. వారంతా కూడా ఇక్కడ సందర్శనకు వచ్చిన వారంతా కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ని, అంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయాలంటే ఆ రాష్ట్రానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడే ఈ ఫుడ్ ఫెస్టివల్ జరగడంతో కూడా ఇక్కడికి వచ్చి ఒడిశాలో ప్రఖ్యాతి పొందినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా రుచి చూస్తున్నామని వచ్చినటువంటి సందర్శకులు చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆహార పదార్థాలు ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలను అయితే ఇక్కడ ప్రదర్శనలో ఉంచడంతో ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులంతా ఈ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తున్నారు. మనతో పాటు ఈ ప్రదర్శనకు సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే ఉన్నారు. వారి చేత మాట్లాడి అసలు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వీటి ప్రత్యేకతలు ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సార్, how many kinds of food items here and how many stalls are there? What is the speciality of these food items? Namaskar, Jai Jagannath. So basically we are celebrating 3 days of Odisha festival, where as of now हमारे पास जो है 30 फूड स्टॉल्स है. ओके, जो कि बहुत उड़ीसा ऑथेंटिक फूड हम यहाँ पे लेके आए हैं. उड़ीसा से भी लोग आए हैं. जैसे कि स्वीट है, स्वीट में से जैसे कि छेनापोड़ा बताए, छेनापोड़ा जैसा है, रसगुल्ला है, काकरा, मंडा पीठा. ओके, बहुत बढ़िया ऐसा ऑथेंटिक फूड है. उसके साथ दही वड़ा, कटक दही वड़ा इज मोस्ट फेमस इन उड़ीसा. वो भी यहाँ पे हम लोग वो फैसिलिटेट कर पा रहे हैं. मूढ़ी मांसो, ओके, विच मुरमुर के साथ जैसे बताते हैं, मटन, मूढ़ी मटन, वो सब ऑथेंटिक फूड है उड़ीसा का. वो सब यहाँ पे आ रहे हैं. बहुत आप देख सकते हैं कितना ऑडियंस यहाँ पे आए हुए हैं उड़ीसा से. लाइक thousands of people in the lakhs of people. अगर आप देखेंगे within these 3 days lakhs of people are coming and they are enjoying the food. बहुत एंजॉय कर रहे सब लोग. हम लोग फीडबैक भी ले रहे हैं, बहुत एंजॉय कर रहे. दे आर गेटिंग दिस काइंड ऑफ फैसिलिटी इन हैदराबाद. सो सबको बहुत अच्छा लग रहा है. ओके, చూడొచ్చు ఇక్కడ అంటే ఒడిశాలో ప్రఖ్యాతి పొందినటువంటి ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయడానికి భారీగా అయితే సందర్శకులు వస్తున్నారు. మనం విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు. ఒడిశాలో చాలా ప్రత్యేకమైనటువంటి దహివడ చేస్తున్నారు. అంటే ఇది సాధారణంగా మనం తినే దహివడ కన్నా స్పెషల్ టేస్ట్ ఉంటుంది. దహివడలో ఆలు దమ్ పెట్టి ఇస్తారు. అదే ఈ వంటకానికి చెందినటువంటి ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం తెలంగాణలో మురుమురాలు అంటాము. మురుమురాలకు చెందినటువంటి ఒక ఫుడ్ ఐటమ్స్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ మురుమురాలలో మటన్ కర్రీ వేసి కూడా ఈ ఫుడ్ ఐటమ్ని తయారు చేస్తారని ఇక్కడ స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు. ఇది మటన్ కర్రీ. మటన్ కర్రీకి ఈ మురుమురాలు వేసి కూడా ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఒడిశాలో ఎంతో ప్రత్యేకమైనటువంటి వంటకము ఇది అని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మేడం, కైసా ఏ ఫుడ్ ఐటమ్స్, విచ్ ఫుడ్ డూ యూ లైక్ మోర్ హియర్? dahi vada aludam, Okay. then chenapodo and aloo chop. So the specialties of Orissa. Okay. So it's good.
all special varieties are available here, so we are enjoying. Okay, which state you are from? I am from Orissa. Orissa only. Yeah, today we are here, so every year we come and enjoy the food here. Okay. Yeah. That's nice, ma'am. Yeah. Thank you so much. చూడొచ్చు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒరిస్సా పీపుల్ అంతా కూడా వారి ప్రాంతానికి చెందినటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఎంతగానో మిస్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుండటంతో భారీ ఎత్తున వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రాంతంలో ప్రత్యేకత పొందినటువంటి ఫుడ్ ఐటమ్స్ ని కూడా టేస్ట్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా ఎక్కువగా అయితే ఇక్కడికి సందర్శకులు వస్తూ ఉన్నారు ఈ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేయడానికి. కేవలం ఒరిస్సాకు చెందిన వారే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అని చెప్పొచ్చు. అంటే ఇందులో కొన్ని మనం రెగ్యులర్ గా తినేటువంటి ఆహార పదార్థాలు అయినప్పటికీ, అంటే ఎగ్జాంపుల్కి మనము పానీపూరిని తీసుకుంటే పానీపూరి ఇక్కడ ఒక రకంగా తయారు చేస్తే ఒడిశాలో అందులో పెట్టేటువంటి స్టఫింగ్ మసాలాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది ఆ వంటకానికి ఒక డిఫరెంట్ టేస్ట్ని తీసుకొచ్చి పెడతాయి. అలాంటి రకరకాల వంటకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈ మాదాపూర్ శిల్పారామంకి వచ్చినటువంటి సందర్శకులంతా టేస్ట్ చేస్తూ ఉన్నారు. అదర్ స్టేట్కి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేస్తూ కూడా ఇక్కడ ఎంతగానో ఆహ్లాదాన్ని పొందుతున్నాము. ఆ ఫుడ్ ఐటమ్స్ అంటే సాధారణంగా మనం అక్కడికి వెళ్తే కానీ ఈ ఫుడ్ ఐటమ్స్ని రుచి చూడలేము. కానీ ఇక్కడే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రదర్శనకు ఉంచడంతో వాటిని రుచి చూడడానికి కూడా భారీ ఎత్తున వస్తున్నామని సందర్శకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.